అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను. మెరిసే చర్మం ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు. ముఖ్యంగా ఈ వేసవి కాలంలో ఉక్కపోత, చెమట వల్ల ఫేస్ చాలా డల్‌గా మారిపోతుంది. ఈ వేసవి కాలంలోనే అనేక రకాలైనటువంటి శుభకార్యాలు, పెళ్ళిళ్ళకు, ఫంక్షన్‌లకు మనం వెళ్తూ ఉంటాము. ఈ సమయంలో మన ముఖం చాలా గ్లోగా, చాలా కాంతివంతంగా మెరిసే చర్మం అంటారు కదా! ఆ విధంగా మారాలంటే మనం ఏం చేయాలి? ఒక చిన్న ట్రిప్ చిన్న ఒక సలహా ఏంటంటే, మనం ఏదైనా ఫంక్షన్‌కి వెళ్ళాలంటే బ్యూటీ పార్లర్‌లకు ఫేస్ ప్యాక్స్ వేయించుకుంటారు చాలామంది. అయితే వాటిలో హానికారక కెమికల్స్‌తో తయారు చేసినటువంటి బ్యూటీ ప్రొడక్ట్‌లు అన్నమాట. వాటి వల్ల స్కిన్ అలర్జీస్ కలగవచ్చు. ఇలా కాకుండా మనం సహజ సిద్ధంగానే ఇంట్లో తయారు చేసినటువంటి ఫేస్ ప్యాకులు వినియోగించడం ద్వారా అతి తక్కువగా రోజుల్లో ముఖాన్ని మెరిపించవచ్చు. వీటి వలన చర్మానికి ఎటువంటి హాని ఉండదు. పైగా వీటికయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ. కాబట్టి ఇంట్లో తయారు చేసుకునే ఈ ఫేస్ ప్యాకుల ద్వారా ముఖంపై మచ్చలు మరియు మొటిమలు కూడా తగ్గిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఒక్కసారి కాకపోయినా ఈ ఫేస్ ప్యాక్‌ను తరచూ వాడడం ద్వారా ఈ మచ్చలను కూడా పూర్తిగా తగ్గించుకోవచ్చు. మరి ఇంతకీ ఆ ఫేస్ ప్యాక్ ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారా? బియ్యం నీరండి. బియ్యం నీటితో. ఈ మధ్య కాలంలో కొరియన్స్ వాళ్ళు ఎలా ఉంటారు? చాలా బ్యూటిఫుల్‌గా ఉంటారు గదా! ఆ కొరియన్స్ ఉపయోగించేటటువంటి బియ్యం నీటి ఫేస్ ప్యాక్ సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారింది. కొరియన్స్ మాదిరిగానే జుట్టు మరియు చర్మం మెరవాలని బియ్యం నీటిని తలకు, మోకానికి చాలామంది ఉపయోగిస్తున్నారు ఇటీవల. బియ్యం పిండితో తయారు చేసినటువంటి స్క్రబ్ ఉపయోగించడం ద్వారా చర్మం శుభ్రపడడంతో పాటు చర్మానికి సహజ మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది. బియ్యం పిండితో స్క్రబ్ చేయడం ద్వారా చర్మానికి సహజమైన నిగారింపు మరియు తేమ అందుతుంది. మీకు అర్థమైందనుకుంటా. ఈ బియ్యం పిండితో కొంచెం వాటర్ కలిపి ఆ బియ్యం పిండి ముఖానికి ఇట్లా ఫేస్ ప్యాక్ లెక్క రుద్దుకోవాల. స్క్రబ్ చేయాలి. బియ్యం కడిగిన నీటిలో అంటే మనం బియ్యం కడుగుతాం కదండీ పల్లెటూళ్ళల్లో. ఆ బియ్యం కడిగినటువంటి ప్రతి ఒక్కళ్ళు పల్లెటూరైనా ఎక్కడైనా మనం బియ్యం కడిగే కదా వండుకునేది. ఆ బియ్యం నీటిని ఏం చేయాలంటే బియ్యం పిండితో కలపాలి. కలిపి ఫేస్ ప్యాక్ లాగా చేసుకోవాలి. చేసుకొని అది ముఖానికి ఫేస్ ప్యాక్ లెక్క ముఖానికి రాసుకోవాలి. ఇది మీ ముఖాన్ని మెరిసేలా చేస్తుంది. మరి ఈ ఫేస్ ప్యాక్‌ని తయారు చేసుకోవడం ఎలా? ఇంట్లోనే సహజంగా ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవడానికి 2 స్పూన్ల బియ్యం పిండి, చిటికెడు పసుపు, కలబంద తెలుసు కదండీ! కలబంద జెల్, 2 స్పూన్ల పచ్చి టమాటో రసం ఇవన్నీ మనకి అందుబాటులో ఉండేయే చాలా తక్కువ ఖర్చుతో కూడినవి. బాగా కలపాలి. కలిపి ఇప్పుడు ఈ పేస్ట్ మొహానికి పట్టించి పావుగంట సేపు వదిలేయాలి. తర్వాత ఏం చేయాలి? ఈ మొఖానికి మసాజ్ చేసిన తర్వాత చల్లని నీటితో కడగాలి. ఈ విధంగా ఈ ఫేస్ వాష్‌ను ప్రతిరోజు ఉపయోగిస్తే కొద్ది రోజుల్లోనే మీకు తేడా తెలుస్తుంది. అదేవిధంగా ముఖానికి త్వరగా కాంతిని అందించడం కోసం బియ్యం పిండి, 2 స్పూన్ల రోజ్ వాటర్ మరియు 1 స్పూన్ తేనె వేసి దీన్ని ఒక మిశ్రమంలాగా తయారు చేసి కూడా ముఖానికి పట్టించుకోవచ్చు. ఇది రెండొక సూచన. ఈ ఫేస్ ప్యాక్‌ని అరగంట సేపు వదిలేసిన తర్వాత శుభ్రమైన నీటితో కడిగితే ముఖానికి త్వరగా మెరుపు వస్తుంది. మెడ నలుపు రంగులో ఉండేవారు కూడా ఈ మిశ్రమాన్ని ఉపయోగించొచ్చు. చాలా సింపుల్ అండి ఇవన్నీ. బియ్యం నీరు, బియ్యం పిండి చాలా తక్కువ ఖర్చుతో కూడినవి. ఒక టమాటా రసము. ఇదంతా ఒక పేస్ట్ లెక్క చేసుకొని మొహాన్ని పట్టించుకొని కొద్ది రోజుల పాటు అదే విధంగా మనం చేస్తే ఖచ్చితంగా మన చర్మం చాలా కాంతివంతంగా అవుతుంది. ఈ వేసవి కాలంలో మీరేమైనా ఫంక్షన్‌లకెళ్ళేటప్పుడు అనవసరంగా ప్యాకులు అవి వేసి హానికరమైనటువంటి ఆ కెమికల్స్ సంబంధించిన ప్రొడక్ట్స్ వాడి మీ ముఖాన్ని ఖరాబు చేసుకోకుండా చాలా సింపుల్ సహజ సిద్ధమైన ఈ చిట్కాను పాటించి మీ చర్మాన్ని కాంతివంతంగా మార్చుకోండి. మా యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.